శ్రీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబ్ నగర్ టౌన్ రేపు BS6 ట్రైనింగ్ రేపటి నుంచి జరగబోతుంది. ఈరోజు సాయంత్రం యూనియన్ బిల్డింగ్ దగ్గర మీటింగ్ జరగబోతుంది 7 గంటలకు. ప్రతి ఒక్క మెకానిక్ యూనియన్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్క మెకానిక్ కొత్తగా పెట్టిన వాళ్ళు, కొత్తగా షాపులు తెరిచిన వాళ్ళు, పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ మన మెకానిక్ యూనియన్ బిల్డింగ్ దగ్గరకు తువ్వగుట్టకు రావాల్సిందిగా కోరుచున్నాము. పెద్ద ఎత్తున మీటింగ్ ఉంటుంది. BS6 ట్రైనర్ వాళ్ళు రాత్రి వచ్చిన వాళ్ళు ఈరోజు ఈవినింగ్ ప్రత్యేక మీటింగ్ జరుగుతుంది. రేపు సార్ వాళ్ళతో ఈరోజు మాట్లాడి రేపటి నుంచి ఎలా చేద్దాము, ఎన్ని గంటలకు స్టార్ట్ చేద్దాము, ఉదయం సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేద్దామని అందరూ ఒపీనియన్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క మెకానిక్ తెలుసుకొని BS6కు మనకు చాలా అవసరం పడుతుంది. BS6 వస్తే ఏం చేయలేం తెలిసిపోతుంది, మనకు బండి ఏం చేయలేం దాన్ని. కనుక వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళు సార్ వాళ్ళు వచ్చిండ్రు కనుక మనము దయచేసి ఈరోజు సాయంత్రం కొంచెం టైం తీసుకొని 7 గంటలకు కరెక్ట్ మన యూనియన్ బిల్డింగ్ దగ్గరికి రాగలిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీటింగ్కు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబ్ నగర్ టౌన్ అండ్ జిల్లా ఈ మెకానిక్లు అందరూ BS6 ట్రైనింగ్ కోసంకి మన కోసము మన గవర్నమెంట్ ఫ్రీ సర్వీస్గా ఇస్తున్న ట్రైనింగ్ ఇది. ఎక్కడ డబ్బులు ఖర్చు లేకుండా మనం ఎక్కడనో పోయి నేర్చుకునేటట్లు లేకుండా ఇక్కడనే నేర్చుకునేటట్లు ఇస్తున్నారు. కనుక దీనిపై చర్చించడానికి ఈరోజు రాత్రి 7 గంటలకు మన కమ్యూనిటీ హాల్ దగ్గరికి అందరూ చేరుకోగలరని మనవి. ఇట్లు టూ వీలర్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబ్ నగర్ టౌన్. మీ పక్కల ఉన్న మెకానికులు కానీ, మీకు సంబంధించిన మెకానికులు కానీ, తెలివని మెకానికులు కానీ ఎవరినైనా సరే తీసుకొని రావచ్చు. వాళ్ళకు ఇంట్రడ్యూస్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే మెకానిక్ BS6 రేపు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో BS6 ట్రైనింగ్ పెట్టిస్తున్నాము. ప్రతి మెకానిక్ ప్రతిదీ విషయం తెలుసుకోవాలి. ఈ టూ వీలర్ల విషయంలో మనకు తెలుసుకొని చాలా ఉంటున్నాయి BS6లో. అందుకోసానికి 7కు వరకల్లా మీరు అందరూ టైంకు మన సంఘం కాడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఎట్లా తీసుకపోతే ముందలుకుంటుంది, ఏ టైమింగ్ పెడదాము, ఆ టైమింగ్లో ఎట్లా ఉంటే బాగుంటుంది, దానిపై చర్చించాలని నా విన్నపం. 4 రోజుల పాటు ఉంటుంది మీటింగు. ట్రైనింగ్ 4 రోజుల పాటు ఉంటుంది. ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు. కనుక తప్పనిసరిగా మన టైం చూసుకొని ఆడ మనము సార్ వాళ్ళతోటి కన్సల్ట్ చేసుకొని మనం ఏ టైం ఇస్తే బాగుంటుంది అనేది మనం అందరం కూర్చొని మాట్లాడదామని మనవి చేస్తున్నాం అందరికీ. అన్న ఇంకోటి, మన ఇప్పుడు అందరూ ఆధార్ కార్డులు ఫొటోస్ ఇచ్చారు. మొత్తం 127 మంది అయినరు. అందులో కొన్ని ఫోన్ నెంబర్స్ వాట్సాప్లో కనెక్ట్ అయితే లేవు. అయితే వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎవరైనా ఇచ్చినా లేకుంటే ఒకవేళ మనకు వాట్సాప్ నెంబర్ ఇవ్వాలని అందరికీ కోరుతున్నాము. కొంతమంది వాట్సాప్ కనెక్ట్ అయితే లేవు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి మీకు తెలిసిన మెకానిక్లు పక్క వాళ్ళకు ఉన్నా కూడా ఇట్లా రేపటి నుంచి మీటింగ్ ఉంది, రేపటి నుంచి మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని అందరికీ చెప్పి ఈరోజు సాయంత్రం మన యూనియన్ బిల్డింగ్ కాడికి 7 గంటల వరకు అందరు దయచేసి రావాలి. 1 గంట సేపు మీటింగ్ ఉంటుంది. మనకు అందరం కలిసి కూర్చొని చర్చిద్దాం. మనము ట్రైనింగ్ ఎన్ని గంటలకు పెట్టుకుందాము, ఎన్ని గంటలకు సమాప్తం చేద్దాం. మళ్ళీ మనకు వర్క్ షాప్లు ఉంటాయి, దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా ఆలోచించేసి ఎవరైనా ఇయ్యని వాళ్ళు ఉన్నా కూడా మన ఇంతవరకు కూడా ఆధార్ కార్డు ఫోటోలు ఇయ్యని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళతో కూడా ఈరోజు సంఘం కాడికి సాయంత్రం 7 గంటల వరకు తీసుకొని అందరూ ఈ ఒక కార్యక్రమానికి సహకరించాలని పేరున అన్న వాళ్ళు ఇంత కష్టపడుతుండ్రు మన యూనియన్ కోసము. మన రమేష్ అన్న అయినా సరే, మన సిద్ధన్న అన్నా సరే, చాలా ఒక నెల 15 రోజులకి వెళ్ళి కష్టపడితే ఇంతమంది జమ అయినరు. దయచేసి ప్రతి ఒక్క మెకానిక్కి మా చెప్పడం ఒకటే మా విన్నతి, అందరు కంపల్సరీ ఈరోజు 7 గంటలకైతే అక్కడ రండి. మీటింగ్లో అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరిది ఏం సమస్య ఉన్నా కూడా తెలుసుకుందాం. ఓకే.